హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మేము ఎక్కడున్నామో తెలుసా? అబుదాబిలో ఉన్న రామ మందిరం దగ్గరికి వచ్చేసామన్నమాట. ఎంత బాగుందో, ఇప్పుడే కార్ అలా పార్క్ చేసి వెళ్తున్నాము. ఎంత అందంగా ఉందో తెలుసా? చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో నాకు. వీకెండ్లో వచ్చాము. జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మొత్తం ఇండియన్స్ ఎలా ఉన్నారు, టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అనమాట. ఇక్కడ రావడానికి ముందు మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, విజిట్ రిజిస్ట్రేషన్ అనమాట. మేమైతే చేసుకోలేదు, ముందు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక కూడా అక్కడ చేసుకొని చూపిస్తే కూడా వాళ్ళు అలో చేశారనమాట. అక్కడే మొబైల్లో రిజిస్టర్ చేసేసుకొని చూపించాల్సి వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడే లోపలికి అలా ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడండి, ఏదో ఐలాగా లైట్ వెలుగుతుంది కదా, అక్కడ డివోటీస్ ఫొటోస్ని డిస్ప్లే చేస్తూ ఉన్నారనమాట. చూడ్డానికి బాగుంది. ఏదో ఫొటోస్ తీసుకుందాం కదా అనేసి మా ఆయన, నువ్వు వెళ్ళు, నేను ఫోటో తీస్తా అంటున్నారు. అక్కడికి వెళ్ళాను, కానీ వెనక అంతా లైట్ ఉంటే మనం ఎక్కడ కనిపిస్తాం? మొత్తం బ్లాక్గా ఉంది. కరెక్ట్గా నేను వెళ్ళగానే ఫుల్ వైట్ అయిపోయింది. సో వచ్చేస్తామన్నమాట. చూడండి, ఇంకా వెళ్ళాలి దర్శనంకి. వెళ్ళడానికి ప్లేస్ అనమాట. చాలా పెద్ద స్థలంలో కట్టారండి. చుట్టూ కూడా ఖాళీ స్థలం చాలా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ మా ఆయన వాళ్ళ క్లయింట్ ఎవరో వచ్చారనమాట తనతో పాటు. సో వాళ్ళు కొంచెం ముందు వెళ్తున్నారు, నేను వీడియో తీసుకుంటూ వెనకాల వెళ్తూ ఉన్నాను. చూడండి, సైడ్ గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా రోజుల తర్వాత బుర్కాలు కాకుండా జస్ట్ డ్రెస్లు, చుడీదార్లు, శారీలు అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఒమన్లో అయితే ఎక్కువ బుర్కాల్లోనే తిరుగుతుంటారప్ప. చాలా అంటే చాలా బాగుంది. చెట్లు, ఆ పక్కన చూడండి వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది కదా, జస్ట్ అలా కట్టారు. ఈ గాలి చాలా ఎక్కువ ఉంది, చుట్టూ ఖాళీ స్థలం ఉండడం వల్ల ఇక్కడున్న వాటర్ మన మీద కూడా తుప్పర్లా పడుతూ ఉందన్నమాట. బాగుంది, ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఒక గల్ఫ్ కంట్రీలో ఇంత మాత్రం ఒక టెంపుల్ కట్టడం అంటే సూపర్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అయోధ్యకి కొంచెం దగ్గరగా, అంటే ఆ నమూనా తీసుకొని కట్టినట్టున్నారు. చూడ్డానికైతే అలాగా ఉంది, చాలా బాగుంది. లైటింగ్ చూడండి, చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇలా షూ హౌస్లోకి వెళ్ళి షూ వదిలేసి వెళ్తున్నాం అనమాట. చూడండి, దగ్గరకు వస్తే మన మోడీ గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేశారండి. గుడి ఓపెనింగ్కి మోడీ గారు వచ్చారు. మొత్తం మన పాలరాయితో కట్టారు యాక్చువల్లీ. ఎంత బాగుందో చూపిస్తాను. వెళ్తూ ఉంటే సైడ్ కోనేరు లాగా కట్టున్నారనమాట. ఏంటో ఏదో చాలామంది ఉన్నారు, ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తున్నాము. కోనేరు ఆర్టిఫిషియల్గానే కట్టారు. చూడండి, గంగా హారతి జరుగుతుంది. కరెక్ట్గా టైంకి వచ్చామన్నమాట. చూడండి, అలా గంగా హారతి చూసుకొని దర్శనానికి వెళ్ళిపోదాం. జనాలు చూడండి, మన ఇండియాకి ఏ మాత్రం తీసిపోలేదు కదా అసలు. అచ్చు ఇండియాలో ఉన్నానేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. ఎంత బాగుందో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉందండి, అసలు అదిరిపోయింది. అసలు ఎంత బాగుందో. మొత్తం పాలరాయి అంటే అదే వైట్ మార్బుల్తో కట్టారు. చాలా అందంగా ఉంది అసలు. చూడండి, లోపలికి యాక్చువల్లీ కెమెరా అలో చేయట్లేదు. ఎంతవరకు వీలైతే అంతవరకు నేను రికార్డ్ చేస్తాను. చూడండి, ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. టైం అయిపోతుంది, దర్శనానికి టైం అయిపోతుందని పిలుస్తూ ఉన్నారు. తర్వాత వచ్చి వీడియో తీసుకుందాం కానేసి అని పిలుస్తున్నారు అనమాట. చూడండి, ఇక్కడ పెట్టేసారు రికార్డ్ చేయొద్దు అని, బట్ నేను ట్రై చేస్తున్నాను. ఎంత బాగా కట్టారో చూడండి అసలు. మన ముందు వాళ్ళవైతే మొబైల్ తీసి డిలీట్ చేయించేశారు, నేనైతే తెలియకుండా తీశానమాట ఇంతవరకు. చాలా బాగుంది కదా. లోపల మనకి శివ పార్వతి, వెంకటేశ్వర స్వామి, కృష్ణయ్య, రాముడు, సీత, ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఇలా అందరూ ఉన్నారు. లోపలైతే ఇంకా రికార్డ్ చేయనివ్వలేదండి, అస్సలు అలో చేయలేదు. ఇంతమంది ఉన్నారు. చాలా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఒక చిన్న ఇది ఏంటంటే అగరబత్తి కూడా వెలిగించలేదండి. సో జస్ట్ క్యాండిల్స్ పెట్టున్నారు. ఆ ఫీల్ అయితే కొంచెం తగ్గింది. మిగతా అంతా సూపర్ అని చెప్పొచ్చు. అసలు నైట్ టైం ఎంత మెరిసిపోతుందో టెంపుల్. మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్.